భర్త కోసం. పూర్వం ఉజ్జయిని నగరంలో సాగరదత్తుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతని సంపద అంతులేనిది. ఆయన ఒకసారి నౌకా వ్యాపారం చేస్తూ సముద్ర మధ్యంలో మరొక నౌకని కలుసుకున్నాడు. అది కూడా వర్తక నౌకే. దాని యజమాని రాజగృహానికి చెందిన బుద్ధవర్మ అనే వర్తకుడు. సాగరదత్తుడికి బుద్ధవర్మకి మంచి స్నేహం కలిసింది. తమలో ఒకరికి మగపిల్లవాడు, రెండవ వారికి ఆడపిల్ల కలిగే పక్షంలో వారిద్దరికీ పెళ్లి చేసి బియ్యం అందాలని వాళ్ళిద్దరూ అనుకున్నారు. సాగరదత్తుడు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి మల్లెపూల మాల వేసిన పసిపిల్లని తెచ్చి ఆయనకి అందించింది అతని భార్య. ఎవరి మల్లిక అని సాగరదత్తుడు అడిగాడు. అందుకు ఆమె సిగ్గుపడుతూ మీ కూతురే అంది. ఆ పిల్లకి మల్లిక అనే పేరు కూడా ఖాయమైంది. తాను బుద్ధవర్మ అనే వైశ్యోత్తముడితో చేసుకున్న ఒప్పందం గురించి సాగరదత్తుడు తన భార్యకి చెప్పి ఈ వార్త రాజగృహంలో ఉండే బుద్ధవర్మకి పంపించాడు. బుద్ధవర్మ వర్తకానికి బయలుదేరే సమయానికే ఆయన భార్య నిండు చూలాలు. అంచేత ఆయన ఇంటికి తిరిగి వస్తూనే భార్యని ఏం బిడ్డని కన్నావు అని ఆత్రంగా అడిగాడు. ఆమె తాను కన్నబిడ్డని తెచ్చి భర్తకి చూపించింది. ఆ పిల్లవాడు ఒట్టి ఎముకల పోగు. వాడికి ఒకటే కన్ను కూడా, దానికి తోడు గూని కూడా ఉంది. ఈ ఒంటని ఎందుకు కన్నావు అని బుద్ధవర్మ భార్య పైన విసుక్కున్నాడు. తండ్రి అలా అనడం వల్ల వాడికి ఓష్ట్రుడు అన్న పేరు ఖాయమైంది. ఇంతలో సాగరదత్తుడికి కుమార్తె కలిగినట్టు వార్త వచ్చింది. వార్త తెచ్చిన మనిషికి ఉచితమైన స్వాగతం చెప్పి బుద్ధవర్మ తన భార్యతో చూడు ఏమైందో, ఇప్పుడు మనం ఏమని కౌరు పంపించాలి అన్నాడు. అడిగారు గనక నా సలహా వినండి. వర్తకుడు తన స్వార్థం కోసం నిజాన్ని అబద్ధాన్ని నిజం కూడా సమన్వయించేలా చెప్పాలి. మనకి కొడుకు కలిగాడని చెప్పండి, అందులో అబద్ధం లేదు కదా. వాడిది వర్ణనాతీతమైన ఆకారం అని తెలపండి. వాడి స్వరూపాన్ని స్వభావాల్ని కూడా మీరు స్వయంగా తెలుసుకోవాల్సిందే కానీ చెప్పనలవి కాదు అని కౌరు పంపించండి. అంతేగాని సాగరదత్తుడి సంబంధాన్ని వదులుకోవద్దు, లక్ష్మిని కాలతన్నద్దు అని బుద్ధవర్మ భార్య బుద్ధవర్మకి సలహా చెప్పింది. బుద్ధవర్మ సాగరదత్తుడి దూతకి తన భార్య చెప్పినట్టే చెప్పి దారిబత్తమిచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. 8 ఏళ్ల పాటు ఇలాగే రాజగృహం, ఉజ్జయిని నగరాల మధ్య రాయబారాలు సాగాయి. అటు తర్వాత సాగరదత్తుడు పంపిన దూత ఈసారి రాజగృహానికి వచ్చి అయ్యా, కుర్రవాణ్ణి చూసి కానీ తిరిగి రావద్దు, గుణరూపాల్ని తెలుసుకోకుండా అస్సలు రావద్దు అని మా యజమాని కట్టడి చేసి మరీ పంపించారు అన్నాడు. బుద్ధవర్మ తడువుకోకుండా మావాడు తామ్రలిప్తి నగరంలో వాడి మేనమావ ఇంట ఉండి చదువుకుంటూ ఉన్నాడు అని వెంటనే అబద్ధమాడేశాడు. మరొక 4 సంవత్సరాల కాలం ఈ సాగుతోనే గడిచిపోయింది. తర్వాత 3 ఆరితేరిన చతురులు సాగరదత్తుడి వద్ద నుంచి బుద్ధవర్మ వద్దకి వచ్చి అయ్యా, మీ మిత్రుడైన సాగరదత్తుడు గారు వారి భార్య తమతో ఇలా చెప్పమన్నారు. ఇప్పటికీ 13-14 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా మాకు కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చూపనే లేదు, మాకు తెలియరాలేదు కూడా. సరుకు దాచి బేరమాడడం సబబు కాదన్నది మీకు తెలిసిన విషయమే కదా. మీ కుమారుడు తామ్రలిప్తిలో ఇంతకాలం చదువుతూ ఉన్నాడన్నది అసందర్భమైన విషయం. వేదాధ్యయనానికి కూడా ఇంతకాలం పట్టదు కదా. మీ కుర్రవాడు మిగిలిన బాధ్యతలన్నీ విడిచిపుచ్చి యావజ్జీవం అధ్యయనంలో గడపటం అసాధారణమైన విషయం కనుక ఈ హాస్యాలు కట్టిపెట్టి మీ ఇంటనైనా సరే తామ్రలిప్తిలో అయినా సరే మీ కుమారుణ్ణి ఒకసారి చూపించండి అన్నారు. మహాజనులారా, కొంచెం విశ్రాంతి తీసుకోండి అని బుద్ధవర్మ దూతలతో చెప్పి భార్య వద్దకి వెళ్ళి వాళ్ళు మన వాణ్ణిక చూసి తీరాల్సిందే అని పట్టుబట్టు కూర్చున్నారు. వాళ్ళకి మనవాడి ఎత్తుపళ్ళు, గుడ్డి కన్ను, గూని ఎలా చూపించడం అసంభవం. ఇప్పుడు మరేదన్నా ఉపాయం చెప్పు అన్నాడు. ఉపాయం ఎప్పుడో ఆలోచించాను అంటూ బుద్ధవర్మ భార్య తన ఆలోచన భర్త చెవిలో ఊదింది. బుద్ధవర్మ చేసే దాన ధర్మాల మీద బ్రతుకుతూ ఉన్న బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. బుద్ధవర్మ ఆయనని ఏకాంతంగా కలుసుకుని తనకి ఈ క్షణాన కలిగిన సమస్యను గురించి వివరించి చెప్పి ఇప్పుడు నీ సహాయం లేకపోతే నా పరువు దక్కదు. నీ కొడుకు యజ్ఞగుప్తుడు ఉన్నాడు కదా, అతడు చాలా అందగాడు, పైగా సకల శాస్త్రాలు చదివినవాడును. నా కొడుకు బదులు అతను వెళ్ళి సాగరదత్తుడి కుమార్తెని పెళ్ళాడి ఆమె కన్యత్వానికి భంగం రాకుండా తెచ్చి మా ఇంట దిగవిడిచినట్టు అయితే నేను పిల్ల తెచ్చే అరణంలో నీకు భాగం ఇస్తాను అన్నాడు. నీ కోరిక నాకు ఆజ్ఞ కాదా అని ఆ బ్రాహ్మణుడు తన కొడుకుని పిలిచి సంగతంతా చెప్పాడు. గురువుల ఆజ్ఞకి గుణదోషాలు ఎంచరాదు.
అని యజ్ఞగుప్తుడు బుద్ధవర్మ చెప్పినట్టు చేయడానికి సమ్మతించాడు. 1-2 రోజులు గడిచిన తర్వాత నా కొడుకు తామ్రలిప్తి నుంచి తిరిగి వచ్చాడు అంటూ యజ్ఞగుప్తుణ్ణి అలంకరించి సాగరదత్తుడి దూతలకి చూపించాడు బుద్ధవర్మ. వాళ్ళు మల్లిక అదృష్టవంతురాలు అని బుద్ధవర్మ వద్ద సెలవు పుచ్చుకుని మంచి రోజు చూసి పెళ్లికి బయలుదేరి రావాల్సిందిగా ఆయన్ని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బుద్ధవర్మ యజ్ఞగుప్తుణ్ణి పెళ్లి కొడుకుని చేసి తన కొడుక్కి బ్రాహ్మణ వేషం వేసి పెళ్లి కొడుకు తాలూకు సంచికట్టు అతనికి ఇచ్చి పరివారంతో సహా ఉజ్జయినికి పంపించాడు. మర్నాడు ఉదయం వివాహం జరిగింది. వధూవరులు అగ్నికుండం చుట్టూ తిరగడం పూర్తి అవుతూనే పెళ్లి కొడుకు పెద్ద పెట్టున అరిచి స్పృహ తప్పినట్టు పడిపోయాడు. చాలాసేపు ఉపచారాలు చేసిన మీదట యజ్ఞగుప్తుడు కొద్దిగా కళ్ళు తెరిచి హీనస్వరంతో డొక్కలో సోల వచ్చింది అన్నాడు. అతన్ని లోపలి గదిలోకి చేర్చి వైద్యులు చికిత్స చేశారు. కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడకుండా అతని వద్దనే ఉండి వైద్యులు చేస్తూ ఉన్న వైద్యానికి సహకరిస్తూ వైద్యులు చెప్పిన మందల్లా అతని నోట పోస్తూ ఉంది. మందులన్నీ అతని నోట వేస్తూ ఉంది. అయితే ఎన్ని మందులు ఇచ్చినా కూడా అతని జీర్ణకోశ వ్యాధి మాత్రం పూర్తిగా పోనేలేదు. ఇంతలో గూనివాడు పెళ్లి కూతురుతో సరసాలు ప్రారంభించాడు. అది చూసి మల్లిక చిరాకు పడింది. యజ్ఞగుప్తుడు ఆమెతోటి హాస్యగాడి మీద ఆగ్రహిస్తామేమిటి, వాణ్ణి అలాగే వాగని అన్నాడు. కానీ గూని వెధవ అసలు రహస్యం ఎక్కడ బయట పెట్టేస్తాడో అనే భయం మాత్రం యజ్ఞగుప్తుడిని బాధించసాగింది. అంచేత అతను కొంచెం ఆలోచించి సాగరదత్తుడితోటి నాకు మా తల్లిదండ్రుల్ని చూడాలని ఉంది అన్నాడు. వైద్యుడు సాగరదత్తుడితో అజీర్తికి ఇవ్వగల ఔషధాలన్నీ ఇచ్చాం. ఏమీ గుణం కనిపించలేదు. అతను తన తల్లిదండ్రుల్ని చేరుకోవాలి అనుకుంటూ ఉన్నాడు కనుక అతని ఆరోగ్యం బాగుపడుతుంది అని నాకు నమ్మకం కలుగుతూ ఉంది. మీరు వెంటనే అతన్ని పెళ్లి కూతుర్ని కూడా తన తల్లిదండ్రుల దగ్గరికి పంపించడం మంచిది అన్నారు. సాగరదత్తుడు తన కుమార్తెని అల్లుణ్ణి ప్రయాణానికి సిద్ధం చేయించి ఆమెకి భరణంగా తాను ఇచ్చే వస్తు సామాగ్రిని అనేక ఒంటెల మీద వేయించి దాసీజనాన్ని అంగరక్షకుల్ని కూడా ఇచ్చి రాజగృహానికి పంపించేశాడు. ఆయన నియమించిన నౌకర్లు ముందుగానే ప్రయాణమై వెళ్ళి ప్రతి మజిలీ వద్ద తగిన ఏర్పాట్లు చేసి పెళ్లి కొడుకు ఆరోగ్యం గురించి వెంటనే కబుర్లు తెస్తూ వచ్చారు. ఒక్కో మజిలీ దాడుతున్న కొద్దీ మారు పెళ్లి కొడుకు మాయ జబ్బు నయమవుతూ వచ్చింది. రాజగృహం చేరేసరికి అతను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు. ఈ వార్త అందగానే సాగరదత్తుడు చాలా ఆనందభరితుడై ఉజ్జయినిలోని అన్ని వర్ణాల వారికి అంతులేని దానాలు చేశాడు. బుద్ధవర్మ తన కోడల్ని చూసి మహదానందం చెందాడు. ఆ రాత్రి వధూవరులని శోభనపు గదిలోకి పంపించారు. ఆ గదిలో మల్లికతో పాటు ఆమె చెలికత్తులు గూనివాడు యజ్ఞగుప్తుడు కూడా ఉన్నారు. ఈ గూనివాడు ఈ గదిలో ఎందుకు ఉన్నాడు అనుకుని మనస్సులో అనుకుంది మల్లిక. పానకల్లో పుడకలాగా ఈ బ్రాహ్మణ వటువు ఇంకా ఇక్కడ దేనికి అనుకున్నాడు గూనివాడు. సందర్భం గ్రహించే యజ్ఞగుప్తుడు వెళ్ళిపోవడానికి లేచాడు. అది చూసి మల్లిక, అయ్యో మీరెక్కడికి పోతూ ఉన్నారు, నా గతి ఏమిటి అని ఆక్రోశించింది. నీకు వచ్చిన దుర్గతి ఏమీ లేదు. విధి నీకు ఏ మొగుడిని రాసిపెట్టిందో వాడితో జీవయాత్ర సాగించు. ఇందులో నా వంతు పాపభారం మాత్రమే తప్ప అంటూ యజ్ఞగుప్తుడు బయటికి వెళ్ళిపోయాడు. మల్లిక కూడా అతనితో వెళ్ళబోయింది. కానీ గూనివాడు మల్లికని పట్టుకుని ఆపబోయాడు. కానీ మల్లిక కెవ్వున అరిచి అతన్ని విడిపించుకుని బయటికి పరిగెత్తింది. ఆమె గదులన్నీ దాటుకుంటూ ఇంటి బయటికి వచ్చేసింది. అన్ని గదులలోనూ కూడా మనుషులు తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. కొందరు దాసీలు ఆనందంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. మల్లిక వీరినందరినీ దాటుకుని వీధిలోకి వచ్చి ఎవరినో చూసి అడుగో అడుగో అతడే నా భర్త అనుకుని అటుగా పరిగెత్తింది. తర్వాత తాను ఎటుపోతున్నది ఆమెకి తెలియనేలేదు. ఒకచోట దారి పక్కన తప్పతాగి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్న కాపాలికుడు ఒకడు ఆమెకి కనిపించాడు. ఆమె తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని తన నగలన్నీ తీసి మూటగట్టి వాటిని ఎవరికంటా పడకుండా బొడ్డులో దోపుకుని కాపాలికుడి పరికరాలన్నీ సంగ్రహించి తాను ఆ వేషం వేసుకుంది. తాను కూడా తాగి ఉన్నట్టు తూలుతూ నగరం దాటి ఒక గ్రామం కేసి వెళ్ళింది. ఆ గ్రామంలో ఒక జుట్టు పండిపోయిన ఆడది తన ఇంటి ముందు అరుగు మీద ఏకులు ఉడుకుతూ మల్లికకి కనిపించింది. ఆ ముసలిది కోపంగా ఈ బుద్ధవర్మ ఎటువంటి నీచుడు అని గొడుక్కుంటూ కనిపించింది. ఎందుకమ్మా ఆ మహాత్ముడిని తిడుతూ ఉన్నావు అంది మల్లిక. నాయనా లోకమంతా కూడై కూస్తూ ఉంటే నువ్వు వినలేదా ఏంటి అన్నది ఆ వృద్ధురాలు. మల్లికని చూసి మగవాడే అనుకుని
ఇంతలో చాటింపు వినబడింది. బుద్ధవర్మ కోడలి జాడ తెలిసిన వారి దరిద్రం తీరిపోతుంది. అలా ఆమె జాడ చెప్పకపోతే ఆమెని దాచిన వాళ్ళ పీక తెగిపోతుంది. ఇది రాజాజ్ఞ అనే చాటింపు వినిపించింది. బ్రాహ్మణ స్త్రీ ఆనంద బాష్పాలు రాలుస్తూ, భేష్ మల్లిక, పారిపోయావా? ఆ గూనివాడితో కాపురం చెయ్యకు, నీ భర్త యజ్ఞగుప్తుడే అని పైకే అనేసింది. మల్లికకి ఆ ముసలావిడి మీద నమ్మకం పుట్టుకొచ్చి ఆమెకి తన సమాచారం అంతా చెప్పేసింది. ముసలావిడ మల్లికని ఆప్యాయంగా కౌగిలించుకుని లోపలికి తీసుకుపోయి కాపాలిక వేషం విప్పదీసి చక్కగా నలుగుపెట్టి స్నానం చేయించింది. మర్నాడు ఉదయం మల్లిక కాపాలికుడి వేషం ధరించి నగరానికి తిరిగి వెళ్ళేసరికి అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి గొడవగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదంతా చూసిన మల్లిక అక్కడే ఉన్న ఒక మనిషిని విశేషం ఏమిటి అని అడిగింది. ఆ మనిషి, ఏముంది, ఇక్కడ బుద్ధవర్మ అనే వర్తకుడికి ఒంటెగాడనే ఒక గూని కొడుకు ఉన్నాడు. ఒక పనికిమాలిన బ్రాహ్మణ కుర్రాడు ఒకడు రత్నం లాంటి పిల్లని వివాహం చేసుకుని తెచ్చి ఈ గూనివాడికి నైవేద్యం పెట్టాడు. ఆ పిల్ల కాస్త ఇప్పుడు పారిపోయింది అన్నాడు. ఆ పనికిమాలిన బ్రాహ్మణ కుర్రాడు ఉండే ఇల్లు చూపగలవా అని మల్లిక ఆ మనిషిని అడిగింది. ఆ మనిషి ఆమెని యజ్ఞగుప్తుడి ఇంటికి చేర్చాడు. యజ్ఞగుప్తుడి ఇల్లు చాలా పేదగా ఉంది. ఒక పక్క అగ్నిహోత్రం ఉంది. దాని సమీపంలో యజ్ఞగుప్తుడు కూర్చుని కొందరు శిష్యుల చేత అధ్యయనం చేయిస్తూ ఉన్నాడు. మల్లిక అక్కడికి వెళ్ళి చేతికర్ర కింద పెట్టి అతని పక్కనే బాసంపీట వేసి కూర్చుని తమరు బోధిస్తూ ఉన్న గ్రంథం ఏమిటి అని అడిగింది. మనుధర్మశాస్త్రంలో వర్ణాశ్రమ ధర్మాల్ని వివరిస్తూ ఉన్నాను అన్నాడు యజ్ఞగుప్తుడు. అబద్ధం, వర్ణాంతర వివాహం చేసుకుని కట్టుకున్న భార్యని ఒక ఒంటికన్ని గునివాడికి అప్పగించావు. నువ్వు ధర్మశాస్త్రాలు ఏం బోధిస్తావు? అలాంటి పనిని ఎలా సమర్థిస్తావు అంది మల్లిక. తండ్రి ఆజ్ఞని పాలించడం కొడుకు ధర్మం అన్నాడు. రాముడు ఏం చేశాడో తెలియదా అన్నాడు యజ్ఞగుప్తుడు. నువ్వు అవతార పురుషుడితో వంతు వస్తూ ఉన్నావా? సరే, తండ్రి ఆజ్ఞ ప్రకారం పెళ్ళాడావు. ఆమెని ఎంచేత వదిలేశావు? ఏం తప్పుందని వదిలేశావు అంది మల్లిక. దానికి యజ్ఞగుప్తుడు సమాధానం చెప్పలేక మాట్లాడక ఊరుకున్నాడు. మల్లిక మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చుని భిక్షమెత్తుకునే మిష మీద వెళ్ళిపోయి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి చేరుకుంది. అది మొదలు ఆమె కొన్ని రోజుల పాటు యజ్ఞగుప్తుడి ఇంట పగలు, బ్రాహ్మణ స్త్రీ ఇంట రాత్రిపూట గడుపుతూ వచ్చింది. యజ్ఞగుప్తుడు పాపకార్యానికి ఒడిగట్టినది దారిద్ర్యం వల్లనే అని గ్రహించి మల్లిక అతన్ని ధనాశతో ఆకర్షించ నిశ్చయించుకుంది. ఆమె బ్రాహ్మణ స్త్రీ ద్వారా తన ముత్యాలహారాన్ని అమ్మించి అమ్మగా వచ్చిన బంగారం, వెండి రెండింటినీ కూడా రాగి పాత్రలలో నింపి వాటిని గ్రామం బయట గుర్తుగా ఒకచోట పాతిపెట్టించింది. తర్వాత ఆమె యజ్ఞగుప్తుడితో, నా వంటి వాళ్ళు ఒకే చోట చాలా కాలం ఉండకూడదు. అయినప్పటికీ కూడా నీ మీద వాత్సల్యం కొద్దీ 5 రోజులు గడువు దాటి ఉండిపోయాను. కానీ ఇక కాశీయాత్రకి బయలుదేరాలి. మరొక సంగతి ఏమిటి అంటే, నా దగ్గర మహాకాళ మంత్రం గ్రంథం ఉంది. దాని సహాయంతో భూమిలో ఉండే నిధి నిక్షేపాలు తెలుస్తాయి. ఇటీవల ఒక చోట చిన్న నిక్షేపం ఉన్నట్టు గమనించాను. కావాలంటే నా వెంట వచ్చి దాన్ని తీసుకో అంది. యజ్ఞగుప్తుడు నమ్మకస్తులైన ఒకరిద్దరు శిష్యులతో సహా ఆమె వెంట వెళ్ళి రాగి పాత్రలని ఇంటికి తెచ్చుకున్నాడు. అతను సంతోషంగా ఈ వార్త తండ్రికి తెలిపి ఆ కాపాలికుడి వద్ద మహాకాళ మంత్ర గ్రంథం కూడా ఉందని చెప్పాడు కొడుకు. దానితో తండ్రి, ఎందుకొచ్చిన వేదనరా నాయనా, వదిలేయి. ఆ కాపాలికుణ్ణి ఆశ్రయించి ఆ మహాకాళ మంత్రం నేర్చుకో. ఆ పుస్తకం నీకు దొరికేదాకా ఆ కాపాలికుడి అడుగులకి మడుగులొత్తు అన్నాడు యజ్ఞగుప్తుడి తండ్రి. తండ్రి ఇలా అనగానే యజ్ఞగుప్తుడు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్న మల్లికతో, స్వామి, నేను తమ వెంట తీర్థయాత్రలు చేస్తాను. నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మంచి మార్గం ఏముంది అన్నాడు. ఆమె అతన్ని వారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టు కొంతసేపు నటించి చివరికి ఒప్పుకుంది. వారిద్దరూ కలిసి కాశీకి వెళ్లారు. అక్కడ కొంతకాలం ఉండి నైమిసారణ్యం మీదగా గంగా ద్వారానికి వెళ్లారు. అక్కడ నుంచి కురు, పుష్కర, మహాలయ పుణ్యక్షేత్రాలు చూసి ఉజ్జయినికి బయలుదేరారు. మల్లిక అతనితో, నువ్వు ఉజ్జయినికి రావడం మంచిది కాదు. అక్కడ నువ్వు మహాద్రోహం చేశావు. ఉజ్జయిని వాసులందరూ కూడా నిన్ను క్షమించరు. అంచేత ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపో అంది. స్వామి, తమరు వెళ్ళిన చోటికల్లా నేను వస్తాను. శిష్యుడు గురువుని విడనాడరాదు అన్నాడు యజ్ఞగుప్తుడు. ఇద్దరూ ఉజ్జయిని చేరాక మల్లిక అతన్ని భద్రవటం అనే చోట ఉండమని, నేను ఏదన్నా నిధి నిక్షేపం కనిపెట్టేదాకా తిరిగి రాను. నేను రావటం ఆలస్యమైతే నువ్వేం కంగారు పడకు అంది.
ఆమె సిప్రా నదీ తీరానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి కాపాలిని దుస్తులు ధరించి తన తండ్రి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగింది. భిక్ష వేయడానికి వచ్చిన పరిచారిక మల్లికని గుర్తించి గుండెలు బాదుకుంటూ యజమానురాలి వద్దకి వెళ్ళి, అమ్మా, కొంప మునిగిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నీ కూతురు ఇప్పుడు కాపాలిని అయ్యి వాకిట నిలబడి ఉంది, వెళ్ళి చూసుకో అంది. మల్లిక తల్లి వచ్చి మాటా పలుకు లేకుండా మల్లిక ధరించిన కాపాలిని వేషం లాగేసి స్నానం చేయించి, ఏమిటి ఇదంతా అని గట్టిగా గదవాయించి అడిగింది. నిజంగా కాపాలిని అయిపోయాను అనుకుంటూ ఉన్నావా అమ్మా? నాన్నని పిలు, నాకు అదంతా వివరించి చెప్తాను అంది మల్లిక. వెంటనే సాగరదత్తుడు వచ్చాడు. మల్లిక ఆయనతో, నీ అల్లుడు భద్రవటంలో ఉన్నాడు, తీసుకురావడానికి అన్నల్ని పంపు అంది. యజ్ఞగుప్తుణ్ణి అతని బావమరుదులు పట్టుకుని, దుర్మార్గుడా, దొరికావా? రా, రాజుగారు రమ్మంటున్నారు, పదా అంటూ లాక్కుని వచ్చారు. తనకి కారాగార గృహం, మరణదండన ఇక తప్పవు అనుకున్నాడు యజ్ఞదత్తుడు. నా మిత్రుడు కాపాలికుడు వచ్చేదాకా ఆగండి అని తన బావమరుదుల్ని బతిమలాడుకున్నాడు. మల్లిక అన్నలు ఇద్దరు ఒకేసారి నవ్వి, ఇంకెక్కడ మిత్రుడు, అతను చేరవలసిన చోటికి ముందే చేరుకున్నాడు, నిన్ను పట్టి ఇచ్చినది కూడా అతనే. నీ వంటి దుర్మార్గులతో మైత్రి ఎటువంటి వారికైనా సరే ఎలా నిలుస్తుంది అని మహోత్సాహంతో అతన్ని ఏడిపిస్తూ తమ ఇంటికి తీసుకుపోయారు. తన అల్లుణ్ణి చూడగానే సాగరదత్తుడు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అతని అత్తవారి తరఫు బంధువులందరూ కూడా అతన్ని చుట్టుముట్టారు. భర్త కోసం మల్లిక పడ్డ శ్రమ చూసి యజ్ఞగుప్తుడు, ఆడదాని బుద్ధి 2 అంగుష్టాలు అంటారు, కానీ శుద్ధ పొరపాటు కదా అది. బుద్ధి మారిన పాండవులు విరాటుడి వద్ద అజ్ఞాతంగా ఉన్నారంటే అదంతా ద్రౌపది తెలివే అయి ఉండాలి అనుకున్నాడు. మల్లిక కథ అంతా ఆ దేశపు రాజుకి తెలిసింది. ఆయన మల్లికని యజ్ఞగుప్తుడిని పిలిపించి అతనికి ధనము, అగ్రహారాలు కూడా, విలువైన నగలు, నాణ్యాలు కూడా బహుకరించాడు. అమ్మాయి, నీ భర్త తన బ్రాహ్మణ విధులన్నింటినీ కూడా సరిగ్గా నిర్వర్తించేటట్టు నువ్వే చూసుకోవాలి అన్నాడు. యజ్ఞగుప్తుడు తన భార్యని ప్రేమగా చూసుకుంటూ ఆనాటి నుంచి సుఖంగా జీవించారు. కథ కంచికి మనం ఇంటికి. భర్త కోసం అనే కథ చాలా బాగుంది కదా. నేను ఇంకా మాయలు మర్మాలు ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను, కానీ అలాంటివి ఏం లేకపోయినా మంచి నీతి కలిగిన కథ. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి.